కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కోర్టుకి జగన్ హాజరైన తర్వాత కోర్టు హాల్లో ఏ రకమైనటువంటి విచారణ సాగింది, మనతో న్యాయవాది ఉన్నారు. జగన్ ఈరోజు 6 ఏళ్ల తర్వాత కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు హాజరైనటువంటి వెంటనే ధర్మాసనం ఏం క్వశ్చన్ చేసింది, జగన్ ఏం సమాధానం ఇచ్చాడు? అతను ఏదైతే ఈరోజు అయితే ఫారెన్ ట్రిప్కి వెళ్ళడం జరిగిందో, వచ్చిన తర్వాత కోర్టుకు అప్పీల్ కావాల్సిన అవసరం ఉండే ఆ పిటిషన్ పెండింగ్ ఉన్న కారణంగా ఈరోజు కోర్టుకు జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో న్యాయస్థానము మీరేమైనా చెప్పుకుంటారని చెప్పి అడగడం కూడా జరిగింది. అయినా కానీ ఏంటంటే దానికి సంబంధించి చెప్పే లేదు, అప్పీల్ అయింది కాబట్టి పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. కేవలం సిబిఐ కేసుకి హాజరయ్యాడా, ఫారెన్ టూర్ ట్రిప్కి సంబంధించిన కేసు హాజరయ్యాడా? సిబిఐ కేసులోనే ఫారెన్ ట్రిప్ ఏదైతే వెళ్ళినో ఏదైనా ఏంటంటే పాస్పోర్ట్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా ఫారెన్ వెళ్ళిన తర్వాత కోర్టు పర్మిషన్ తీసుకున్న తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత కోర్టు ముందు ప్రొడ్యూస్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా కోర్టుకు అప్పీల్ అయ్యి అతని యొక్క తీర్పుకోవడం జరిగింది. కోర్టు జగన్ ఏమైనా క్వశ్చన్ చేసిందా, ఎందుకు 6 ఏళ్ల పాటు మీరు హాజరవ్వలేదని? అని ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి న్యాయస్థానం కూడా అర్థం చేసుకున్నది. ఈరోజు పరిస్థితి చూసిందంటే చాలా మంది పెద్ద మొత్తంలో కూడా అతనికి సంబంధించి ఏంటంటే కోర్టు కూడా క్రౌడ్గా ఉన్నది కాబట్టి కోర్టు అర్థం చేసుకున్నది పరిస్థితిని. కాబట్టి ఏంటంటే ఇంతవరకు మాత్రం అడగడం జరిగింది. మీరేమైనా చెప్పుకుంటారా అంటే లేదు, ఆల్రెడీ ఏం చెప్పేది కూడా ఏం లేదు కాబట్టి ఆల్రెడీ పిటిషన్ క్లోజ్ చేయడం. మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు జగన్ని కోర్టుకి? వ్యక్తిగతంగా కేసు పెండింగ్ ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఇప్పుడు రావాలనేది ఏం లేదు. యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం ఎప్పుడు రావాల్సి వస్తుంది, అప్పీల్ కావాల్సిన ప్రొసీజర్. కానీ ఈ కేసుకు సంబంధించి మాత్రం ఈ పిటిషన్ వరకు క్లోజ్ చేయడం జరిగింది. ఈ నెల 21 లోపు జగన్ హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఒకవేళ హాజరవ్వని పక్షాన కోర్టు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుండేది? కోర్టు ఏంటంటే న్యాయస్థానం ఎప్పుడే కానీ ఒక ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఒకవేళ ఆ ఆర్డర్కు మినహాయింపుగా అతన్ని వేరే ఏదైనా కారణాల రాని పక్షంలో కౌన్సిల్ ఉండే ఏంటంటే రాకపోవడానికి గల కారణాలు ఏందో కోర్టుకు వివరంగా చెప్పవలసి ఉంటుంది. ఒకవేళ కోర్టు సాటిస్ఫై కాని పక్షంలో కూడా వారెంట్ ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే అలాంటి అవకాశం లేదు. కాబట్టి ఏంటంటే అతను గౌరవించి న్యాయస్థానాన్ని గౌరవించి కోర్టుకు రావడం జరిగింది. ఈరోజు అప్పీల్ రావడం జరిగింది కాబట్టి ఈ పిటిషన్కి క్లోజ్ చేయడం జరిగింది. ఈ 6 ఏళ్ళ కూడా జగన్ నేను వ్యక్తిగతంగా మినహాయింపు కావాలని కోరారు. ఆ అవకాశం లేకపోవడంతో ఖచ్చితంగా హాజరవ్వాలని. ఖచ్చితంగా న్యాయస్థానం ఎప్పుడైనా కానీ తనకు ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు పరిస్థితి వేరు. అతను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అవకాశం వచ్చింది. కానీ ఈ టైంలో ఏంటంటే కోర్టును గౌరవించవలసింది కాబట్టి దానికి ఆల్రెడీ సిబిఐ వాళ్ళు కూడా కౌంటర్ చేశారు. ఎట్టి పరిస్థితి కూడా వ్యక్తిగత మినహాయింపు ఇవ్వకూడదు అన్నారు. అదే విధంగా కూడా ఖచ్చితంగా రావచ్చు. కోర్టు హాల్లోకి వచ్చిన తర్వాత జగన్ నేను మాజీ సీఎంని, పార్టీ అధ్యక్షుడిని అంటూ కూడా కూర్చున్నాడా, జడ్జి ముందు నిలబడ్డాడు? లేదు, చట్ట ప్రకారం ఏ విధంగా నిల్చోవాలో ఆ విధంగా నిల్చున్నారు. ఆ విధంగా కోర్టుని గౌరవించారు. 25 నిమిషాల్లో జగన్ కోర్టులో నిలబడ్డాడు. అంటే అంత సమయంలో ఏంటంటే ఆఫీసర్ చూసే వరకు ఏంటంటే ఆ టైంలో కూడా నిలబడి ఉండవలసి వచ్చింది. కోర్టు గౌరవాన్ని జగన్ కాపాడి కోర్టుని గౌరవించి తను హాజరైనటువంటి వ్యక్తినే ధర్మాసనం ముందు నిలబడి తను చెప్పుకోవాల్సింది ఏదైనా ఉందా అని కోర్టు అడిగినప్పుడు తన న్యాయవాది ద్వారా ఆ సమాధానం అందజేశారు. ఇది కేవలం తను యూరోప్ ట్రిప్ తర్వాత హాజరవ్వాలని ఇచ్చినటువంటి అంశం పైన ఈరోజు జగన్ కోర్టుకు హాజరయ్యాడంటూ మాత్రం న్యాయవాది చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ క్రాంతితో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్. కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.